ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. అయితే అనూహ్యంగా కొన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 పంచాయతీలలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఒక్కో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో మరోసారి ఎన్నికలు నిలిచిపోవడంతో ఆశావాహులు అయోమయానికి గురవుతున్నారు. రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో 14 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదని సంబంధిత గ్రామ ప్రజలు వాపోతున్నారు. అటు 24 పంచాయతీలు, 230 వార్డులు, 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినట్లుగా ఎన్నికల సంఘం కూడా వెల్లడించింది. డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుండగా పోలింగ్ రోజే ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికలకైతే డేట్ ఫిక్స్ అయిపోయింది. సో కొన్ని గ్రామాల్లో ఇది అడ్డంకిగా మారిందనే చెప్పుకోవాలి. సో ఆశావాహులంతా కూడా ప్రజెంట్ అయోమయంలో ఉన్నారు కాబట్టి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అక్కడ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుందా లేదా? ప్రస్తుతం మంగపేట మండలానికి సంబంధించి రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ గిరిజనేతల మధ్య జరుగుతున్న కేసు విషయం ఫిబ్రవరిలో వాయిదా ఉంది. ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు కూడా అక్కడ ఎలక్షన్ నిర్వహించేటువంటి పరిస్థితి. దీంతో దాదాపు 40,000 మందికి పైగా ఓటర్లున్నటువంటి ఈ యొక్క మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు ప్రస్తుతం కలగానే మిగిలిన పరిస్థితి. దాదాపు 2010 తర్వాత నుంచి దాదాపు ఇప్పటికీ 15 ఏళ్లు పూర్తవుతుంది. అయినా కూడా అక్కడ 2011లో అక్కడ గిరిజనులు తమ ఎస్సీ రిజర్వ్ స్థానం అంటూ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత గిరిజనేతరులు దాన్ని ఛాలెంజ్ చేయడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడంతో పలు దఫాలుగా అనుకూలంగా గిరిజనేతరులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత గిరిజనులంతా కలిసి కోర్టుకు వెళ్ళడంతో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మొత్తానికి ఆ విషయం ఎటు తేలకపోవడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మంగపేటతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి సైదాపూర్లో 2 గ్రామ పంచాయతీలు, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఏస్కూర్ మండలంలో 4 పంచాయతీలు, మొత్తంగా 32 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఈ ఎన్నికలకు దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ మంగపేటకు సంబంధించినవి కాకుండా మిగతా 7 గ్రామ పంచాయతీలకు మాత్రము హైకోర్టులో కేసున్న నేపథ్యంలో 3వ విడత వరకు కనుక అక్కడ తీర్పు వచ్చి ఉంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ మంగపేటకు సంబంధించిన 25 గ్రామ పంచాయతీలు మాత్రం ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు తీర్పు వరకు ఆగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ఆగడంతో కంప్లీట్ గా గ్రామ పంచాయతీ వ్యవస్థ కుంటుపడుతుంది. నిధులు లేకపోవడం, పనులు జరగకపోవడము, అక్కడ పరిపాలన వ్యవస్థ స్తంభించిపోవడంతో కూడా దాదాపు 60,000కు పైగా జనం ఉన్నారు, 42,000కు పైగా ఓటర్లు. వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు తీవ్ర అడ్డంకిగా మారాయి. డెవలప్మెంట్ కూడా పూర్తిగా అడ్డంకిగా మారిన సిచ్యువేషన్. సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫిబ్రవరి తర్వాత కూడా కొంత అనుకూలంగా ఎస్టీలకు అనుకూలంగా అక్కడ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే వేణు, ఇప్పటికే చూసుకుంటే 14 ఏళ్లుగా కూడా ఎన్నికలు జరగడం లేదు అంటూ కూడా గ్రామ ప్రజలు వాపోతున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనుకోవచ్చు? అంటే సెప్టెంబర్ లో రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఆ మంగపేట మండలానికి సంబంధించి 25 గ్రామ పంచాయతీలు మినహాయించారు. ఎందుకంటే అది సుప్రీంకోర్టు కేసు ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి. కానీ అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు నియమించి అక్కడ డెవలప్మెంట్ వర్కులు చేయాల్సి ఉండగా అక్కడ ఇంకా నాన్ ట్రైబ్స్ పంచాయతీ కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడ ఏ పనులు నిధులు విడుదల చేయాలన్నా కూడా, ఏ పనులు చేయాలన్నా కూడా అక్కడ పాలకవర్గం లేకపోవడంతో కొంత క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ లేదు. దీంతో ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ మండలం లోపల ఐటీడీఏ నిధుల నుంచే కొంత డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ ఆశించినంత వర్క్స్ లేవు. కానీ ప్రభుత్వం అక్కడ నిధులు కేటాయింపులు జరపాలన్నా కూడా, ఐటీడీఏ పరిధి నుంచి భారీగా నిధులు కేటాయించాలన్నా కూడా గిరిజనేతలు అక్కడ అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రభావం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి దాదాపు 13 మండలకు సంబంధించి 25 గ్రామ పంచాయతీలో ఈ ప్రభావం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలకు తీసుకుని ఒకవేళ కనుక భారీ స్థాయి నిధులు కేటాయించినా కూడా గిరిజనేతలు అక్కడ కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ గిరిజనేతల మధ్య సమస్య సాల్వ్ అయితేనే అక్కడ డెవలప్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. దీంతో అటు అభివృద్ధికి నోచుకోకపోవడము, ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులను కేటాయించి డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు రాలేని సిచ్యువేషన్. దీంతో రెండుకి చెడ్డ రేవడిలాగా ప్రస్తుతం ఎన్నికలు జరగట్లేదు, మరోవైపు అభివృద్ధి కూడా ఆగిపోయింది. దీంతో ఆ యొక్క దాదాపు 25 గ్రామ పంచాయతీల ప్రజల పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే దాదాపు 15 ఏళ్లుగా నెట్టుకొస్తున్న సిచ్యువేషన్. అయితే 2023 లోపల
సుప్రీంకోర్టులో వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము ఎన్నికలు జరుగుతాయని భావించారు. కానీ మళ్ళీ తిరిగి గిరిజనులు మళ్ళీ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో దానిపై మళ్ళీ కౌంటర్ కు వెళ్లారు. సో దీంతో ఫిబ్రవరి వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి. ఆ తర్వాతే కోర్టు తీర్పును అనుసరించి కూడా ఎన్నికలు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వేణు.